సో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనం చెప్తున్నాం స్నైపర్ ఎట్లా నడిపిస్తారో. ఫస్ట్ మనం నా క్యారెక్టర్ చేంజ్ చేసుకుందాం. మస్తు గలీజ్గుండు వీడైతే. మాస్టర్ ఎక్సమేట్, కంగ్రాచ్యులేషన్స్. కానీ తీసుకొని ఇదే మంచిగానే. బట్టలు మార్చుకుందాం. బట్టలు కాదు, ఫస్ట్ క్యారెక్టరే మార్చుకుందాం మనం. క్యారెక్టర్ గలీజ్గుండు. ఇది అంటారు అస్లీ బాయ్ అంటే షేర్. సో ట్రైనింగ్ గ్రౌండ్స్కి వెళ్దాం. స్నైపర్ ఎట్లా యూజ్ చేస్తామో చెప్తాను నేను. చాలా షార్ట్గా చెప్పిస్తాను నేను. అండ్ ఇంకా నేను షార్ట్ చేయడం కూడా చేస్తా. ఫస్ట్ మనం అన్ని టైప్స్ ఆఫ్ చెప్తాను నేను. ఫస్ట్ మనం తీసుకున్నాం మై ఫేవరెట్ AWM ఫస్ట్ స్నైపర్. ఇది చాలా ఈజీ అంట. అరే చూడు, మీరు మంచిగా ఇట్లా చేసుకోవచ్చు స్పీడ్గా. నాకైతే మంచిగా ఇట్లా ఈజీగా చేసేస్తా. ఇట్లా వీళ్ళతో ట్రై చేస్తాను నేను. ఇప్పుడు చూడు, జాన్కి రా, ఇట్లా ఇట్లా ఫాస్ట్గా వేయాలా. ఓకే, మీకోసం ఫస్ట్ టైం ఎలా చేస్తా. ఇది స్కోప్ పెట్టి కూడా కొట్టవచ్చు, కానీ ఇది చీటింగ్ అయిపోతుంది. రియల్ అంటే ఆడాలి కదా, అదే ఇజ్జత్ అంతా పోతుంది. ఇక అంటారు బ్రో ఎప్పుడు స్పీడ్ చెప్తా వీడే. అదే ఒకవేళ మీకు ఊరికి దూరం ఇట్లా అని కొట్టడం ఇష్టం లేకపోతే సెట్టింగ్స్కి వెళ్ళండి. ఒకటి ఉంటుంది కదా, ఏమంటాం, ఇది స్విచ్ బటన్ కంట్రోల్స్కి వెళ్ళండి. హోల్డ్ ఫైర్ కాదు, క్విక్ స్విచ్ బటన్. ఇదేనా? కాదు, ఇది కూడా కాదు. స్విచ్ బటన్ ఒకటి ఉంటుంది, మర్చిపోయినా. ఏదో అని పెట్టాలా. ఇదే అనుకుంటా. అరే మొన్న నేను కష్టానికి అయితే వెళ్తున్నారా? అరే ఏమవుతుంది? బయటికి కంట్రోల్స్కి వెళ్ళాలా. రీలోడ్, ప్రాసెస్ అండ్ క్రాస్ హెయిర్, ఫైర్, కెమెరా బటన్, ఆటో స్విచ్ గన్. ఇది ఆఫ్. చూడు ఇక్కడ ఉంటుంది గైస్ మీకు. ఇది రీలోడ్ బటన్. ఈజీగా ఇట్లా చేసుకోకుండా ఇట్లా వచ్చుతాం కదా, అప్పుడు మనం ఇప్పుడు నేను చూడు ఇక్కడ వత్తండి అయిపోతుంది. ఇక్కడ వత్తకుండా పైన వత్తకుండా కింద వత్తండి. కంట్రోల్స్లో ఏమో అది ఇది ఆఫ్ చేసేలా నేను అన్నీ అంత పిచ్చి చేసినాను. అండ్ ఇక్కడ కంట్రోల్స్ అయితే వెహికల్కి అయితే నేను ఇదే వాడతా బెస్ట్. ఒక్కదాంతో కంట్రోల్ చేయడం మంచిది. క్విక్ రీలోడ్ బటన్ కాదు, రీలోడ్ ఇది. కానీ ఇది యూజ్ చేయ. ఒకవేళ మీకు అది కావాలంటే మీరు చేసుకోండి, ప్రాసెస్ చేసుకొని పెట్టుకోండి. అరే కట్టానా నేను స్నైపర్తో అనుకున్నా. ఇప్పుడు టాప్లో అయితే నా బవి ఉండు, వీడికి అయితే హెడ్ షాట్ ఇద్దాం. ఒకటి స్నైపర్తో ఒకటి ఉంది హెడ్ షాట్ ఇవ్వడం. నేను డ్యామేజ్ చెప్తా. ఒకవేళ మీరు దీన్ని హెడ్కి వేసి కొట్టిర్రు, హెడ్ ఇక్కడ వేసి కొట్టిర్రు 1900 వస్తుంది, 624 వస్తుంది, లేకపోతే ఒక 428 అట్లా వస్తుంది. ఒకవేళ మీరు కడుపుకి ఇక్కడ ఎట్లా అనుకుంటాం 300 వస్తుంది, ఓన్లీ 300. మీరు ఒకవేళ కాల్కి, చేతులకి ఇట్లా అని కొడితే 150, ఓన్లీ 150. చలో దీన్ని అయితే చెప్పేస్తా. నెక్స్ట్ మా చాలా ఏమంటారు యూనిక్ గన్, వుడ్తో చేసేది. RR మూవీలో వచ్చింది కదా ఇదే. ఇదంతా అంతగా హెడ్ షాట్లు అయితే పడతాయి, కానీ హెడ్ షాట్లు ఎంత 600, 462 పడతాయి. ఇంకా బాడీలు సేమ్ కావు, సారీ. బాడీస్ కొన్ని బాడీస్ కూడా సేమే. 148 కాలు కూడా సేమే. అరే ఇది రీలోడ్ది, కానీ ఏం కాదు. ఒక పని చేద్దాం, కష్టంకి వెళ్దాం. అప్పుకెళ్ళి ఇక్కడ కాదు, కింద రాసుకెడదాం. మొత్తం ఎక్కడో ఉన్నట్టు రాసుకెడదాం. ఇక్కడ వచ్చినా కూడా దొరకదు.
అరే దొరికింది. ఊ ఊ. సో కాల్కి కొడితే 84 అంటే ఒకవేళ చెప్తా మీకు మంచిగా చెప్తా. కాల్కి కొట్టింది అనుకో 90 to 10 దాకా వస్తుంది. ఇక్కడ కొట్టిర్రు అనుకో 184 అట్లా వస్తుంది. ఇక్కడ కొట్టిర్రు అనుకో 460 to 600 అట్లా వస్తాయి. అంతే. ఇది కూడా అయిపోయిందా, ఆర్ఆర్ రైఫిల్ కూడా అయిపోయింది. ఇంకా మా నెక్స్ట్ యూనిక్ అంటే యూనిక్ హెవీయెస్ట్, మస్తు హెవీ ఉంటుంది ఇది. మస్తు హెవీ ఉంటుంది. స్విచ్ కూడా వేయడానికి రాదు. నేనైతే మస్తు ప్రాక్టీస్ చేస్తా. స్విచ్ అయితే అస్సలు కాదు. అరే ఇది ఊపుగా రీలో తీసుకుంటుంది ఇట్లా. ఒకసారి ఇక్కడ ట్రై చేస్తా. అంతే. నేను చెప్తా, ఒకళ్ళు తలకు కొట్టిర్రు అనుకో, అది ఒకళ్ళు తలకు కొట్టిర్రు అనుకో సేమ్ 1600 అని వస్తుంది. ఇక్కడ కొట్టిర్రు అనుకో 146 అంతనే వస్తుంది. ఇంకోసారి చూపిస్తా, 146 అంతనే వస్తుంది. కాల్కి కొట్టిర్రు అనుకో అక్కడ కూడా సేమ్ 123 అంతే. ఇది కూడా సేమ్ అంతేనే. ఇంకా మా దగ్గర ఇది లైటెస్ట్ మస్తు చిన్నగా ఉంటుంది. అక్కడ మస్తు లైట్ వేస్ట్ ఉంటుంది. ఈజీ కొట్టవచ్చు ఇట్లా. కానీ ఇది ఓన్లీ హెడ్కే ఏమంటాం ఇట్లా 600 ఇట్లా వస్తుంది. మిగతా ఎక్కడైనా కొట్టుకోండి, ఇక్కడ కొట్టుకోండి, ఇక్కడ కొట్టుకోండి, ఎక్కడైనా కొట్టుకోండి 70 120 అట్లా ఇస్తుంది. 150 అయితే దాటేది ఇది, గ్యారంటీ ఇస్తున్నా. చూడండి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఇక్కడ హెడ్కి అయితే 150 to 600 అట్లనే. ఒకవేళ పర్ఫెక్ట్గా మిడిల్ కొడితే అప్పుడు ఏదో వస్తుంది. తర్వాత మా దగ్గర VSK 94 ఇది మస్తు ఫేమస్ అయ్యండి అప్పుడు, ఎప్పుడు ఈ 2023లోనే ఎప్పుడు. అయినా మీరు కామెంట్ చేయాలి మీరు ఎప్పటి నుంచి ఆడుతారో ఫ్రీ ఫైర్. యాక్చువల్లీ నేను 6 years ఓల్డ్. ఈ ఐడితో కాదు, నా దగ్గర ఇంకో ఐడి ఉంది, మంచి ఐడి, టాప్అప్ చేస్తుంది దాంట్లో. ఒకవేళ మీరు దాంట్లో 500 సబ్స్క్రైబ్ చేసారు అనుకో దీంట్లో, నేను ఐడితో పక్కా 100% షూర్. ఇది నా బాధ. ఇది కూడా సేమ్. ఒకవేళ హెడ్కి కొడితే 820 900 మధ్యలో వస్తుంది. బాడీకి కొడితే ఇక్కడ 120. ఇక్కడ ఇది కూడా సేమ్ స్నైపర్ లాగానే. ఇక్కడ కొట్టిర్రు అనుకో 200 వస్తుంది. 200 అంతా. కాల్కి కొట్టిర్రు అనుకో 129 అట్లా వస్తుంది. అంతే. ఇంకో స్నైపర్ ఉన్న ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ప్లస్ చేస్తుంది మాది. యాక్చువల్లీ స్నైపర్ లాగా సపోర్ట్ చేస్తుంది అంతే. స్నైపర్ లాగా సపోర్ట్ చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది. మా టీమేట్స్ ఉండరు కదా, మా టీమేట్స్ని ఆ గంతో కొట్టినాం అనుకో ఏమంటారు ఇది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 8 ఉండు, డ్యామేజ్ ఉంది మాకు 10 ఉంది అంతే మా HP. మా ట్రీట్మెంట్ గన్ ఉంది అనుకో, ఆయన కొట్టి +20 వేసుకొని హీల్ అయిపోతుంది. అదే గన్ హీల్ చేస్తుంది. ఎనిమీస్నేమో ఇది కొడుతుంది. అంటే ఏమంటావు ఆల్రౌండర్ కాదు, ఆల్రౌండర్నే అనుకోవచ్చు. స్నైపర్ది ఆల్రౌండర్. అంతే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.